ఈ మలయాళ వాళ్ళున్నారే మామూలోళ్ళు కాదండి బాబు. అసలేంటి సినిమాలు, వస్తున్న ప్రతి సినిమా హిట్ అవుతూనే ఉంది. అసలు ఇది ఎలా సాధ్యం? ఈ 2 నెలల్లోనే వచ్చిన ప్రేమలు, భ్రమయుగం, మంజీమల్ బాయ్స్, గోట్ లైఫ్ సూపర్ హిట్స్ అయ్యాయి. గోట్ లైఫ్, భ్రమయుగం తప్ప మిగతా 2 తెలుగులో డబ్ అయ్యి ఇక్కడ బ్లాక్ బస్టర్ అయ్యాయి. ఇక ఇప్పుడు పుష్ప విలన్ ఫహద్ ఫాసిల్ నటించిన ఆవేశం అనే సినిమా బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తుంది. ఫహద్ కటౌట్ చిన్నదే కానీ కంటెంట్ బలంగా ఉన్నాడు. ఎలాంటి పాత్రలో అయినా ఇట్టే ఒదిగిపోతాడు. ఏ సినిమా చేసినా పాత్ర తప్ప తను కనిపించడు. అలాంటి ఫహద్ నటించిన ఈ ఆవేశం సినిమా ఇప్పుడు మలయాళంలో ఊపేస్తుంది. మరి ఇలాంటి సినిమాలంటే మనోళ్ళు లాగుతారా? వెంటనే రీమేక్ రైట్స్ కోసం ప్రయత్నిస్తున్నారు. అయితే కొన్ని సినిమాలను రీమేక్ చేసి చెడగొట్టే కంటే ప్రేమలు, మంజుమల్ బాయ్స్ లాగా డబ్ చేస్తేనే బెటర్ అనేది చాలా మంది ఒపీనియన్. మరి ఇంతకీ ఆవేశం కంటెంట్ ఏంటి అంటే, కాలేజ్లో చదువుకునే కుర్రాళ్లకు సీనియర్స్ వల్ల అవమానం జరుగుతుంది. వారిపై రివెంజ్ తీర్చుకునేందుకు ఊర్లో పేరు మోసిన రౌడీ అయిన రంగ వద్దకు వెళ్తారు. ఆ రంగనే ఫహద్ ఫాసిల్. ఇక్కడి నుంచి కథలో రకరకాల మలుపులు. ఇక టైటిల్స్, పోస్టర్స్ చూసిన వాళ్ళు ఇదేదో చాలా సీరియస్ సినిమా అనుకున్నారు. బట్ కంప్లీట్ ఎంటర్టైనర్. అక్కడక్కడ మంచి ఎమోషన్స్ కూడా పండాయి. ఫహద్ 1 మ్యాన్ షోతో బాక్స్ ఆఫీస్ కలకల్లాడుతుంది. మొత్తంగా పుష్ప విలన్ ఆవేశంతో అదిరిపోయే హిట్ కొట్టేశాడన్నమాట.